అంటే ఇప్పుడు కిరణ్ గారు 2019లో ఎందుకు ఓడిపోయారంటే దానికి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ రేట్ చేశారు, పైసలు కట్ చేశారు, ఇది లాజిక్ ఇస్తున్నారు. వెల్కమ్. ఇది తెలుగుదేశం పార్టీకే కాదు, ఏ పార్టీకి అయినా కానీ కూడా వాళ్ళు ఓటమికి వాళ్ళు బాధ్యులు కాదు, ఇంకెవరో బాధ్యులు అనుకుంటే కానీ చాలా వాళ్ళకే ప్రమాదం. వాళ్ళ తప్పిదాలు ఏం చేసుకున్నారో వాళ్ళు తెలుసుకోకపోతే ఇంకెవరి మీద బ్లేమ్ చేసుకుంటే వెంట ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు. అందుకే దాన్ని ఎప్పుడు కూడా కోర్స్ కరెక్ట్ చేసుకోవాలి. బీజేపీ కూడా గతంలో చాలా దెబ్బలు తిన్నాయి, వాళ్ళు కూడా చాలా రాష్ట్రాల్లో ఓడిపోయారు, కోర్స్ కరెక్ట్ చేసుకున్నారు. హర్యానాలో వాళ్ళు గెలిచేటువంటి సమస్య లేదు అన్నటువంటి హర్యానాని గెలుచుకున్నారు. మహారాష్ట్ర కూడా అటో ఇటో అన్నటువంటిది అద్భుతమైన విజయం సాధించారు. ఢిల్లీ కూడా వాళ్ళకు అఫ్ కోర్స్ సింపుల్ మెజారిటీ వచ్చింది, వాళ్ళకి 2/3 మెజారిటీ మనకు అరవింద్ కేజ్రీవాల్కి వచ్చినట్టు రాలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు చేసిన తప్పిదాన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారు. తెలుగుదేశం కూడా రేడ్ చేయడం కట్టైన కూడా ఓడిపోయాము అనుకునేటువంటి పద్ధతి మంచిది కాదు. అది ఏ పార్టీ అయినా వాళ్ళు ప్రజలు ఎందుకు డిస్కనెక్ట్ అయ్యారో తెలుసుకోవాలి. మచ్చలేని ప్రజా అభిమానం ఉంది అన్నది చాలా తప్పు. ఎందుకంటే 2019లో 23 సీట్లకి కుదేరైంది. అంటే ప్రజలలో వాళ్ళు ఎప్పుడు ఎలా నిర్ణయిస్తారో దానికి మనం చాలా సెన్సిటివ్ గా ఉండాలి. అది ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రియలైజ్ చేసుకొని మళ్ళీ ఎన్డీఏకి వచ్చారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్నారు. ఈ గతంలో చేసిన తప్పిదాలను అన్ని కొన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి మళ్ళీ అద్భుతమైన విజయం సాధించారు. వైసీపీ ఆ తప్పిదం చేసింది, చాలా కంప్లైంట్. ఇక ప్రజలు మా సైడ్ ఉన్నారు వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఈ రోజు అసపాతానంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా అయిపోయారు వీళ్ళు, ఇంక చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు పాలిస్తారు అన్నటువంటి కాంప్లెక్సెన్సీ వస్తే తెలుగుదేశం మళ్ళీ దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడాను మనం ప్రజలు మనల్ని ఎలా వాళ్ళు పరిగణిస్తున్నారు అన్నటువంటి పల్స్ మనం కనుక మిస్ అయ్యాము అంటే కనుక ఏ పార్టీ అయినా దెబ్బతింటుంది. వాజ్పేయి గారు లాంటి మహానుభావుడే లక్నోలో ఓడిపోయారు. కాబట్టి ఇది ఎవరికైనా, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎవరు ఓడిపోలేదు దీంట్లో. కాబట్టి గెలుపు ఓటమి అన్ని కూడాను అక్కడ ఉన్నటువంటి ఆఖరి క్షణంలో జరిగేటువంటి సమీకరణలో లాస్ట్ మైల్ రన్ లో మనకు చాలా మార్పులు వస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ వైసీపీ ఓడిపోయినచ్చు, కానీ ఇంత దారుణంగా ఓడిపోతుంది అని ఎవరు ఊహించలేదు. దానికి లాస్ట్ 1 వీక్ 10 days లో వచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్ ఇష్యూ ఏదైతే తెలుగుదేశం చాలా ఎఫెక్టివ్ గా అందరికి తీసుకెళ్ళగలిగిందో అందరూ భయపడ్డారు. వైసీపీ మళ్ళీ వస్తే మా భూములనే తీసేసుకుంటాడు అన్నటువంటి ఒక అపోహ రావడంతో అది ఏకపక్షంగా కంప్లీట్ గా వాళ్ళకి వ్యతిరేకంగా ఓటుపడింది. తెలుగుదేశంకి సపోర్టింగ్ గా పడినటువంటి ఓటు ఎక్కడైతే వైసీపీకి వ్యతిరేకంగా పడినటువంటి ఓటు కూడా దానికి ఇంకా యాడ్ అయింది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇంత విజయం సాధించాం కాబట్టి మనకు తిరుగులేదు, మనమే చాలా కాలం ఉండబోతున్నామని కనుక ఎవరైనా అనుకుంటే అపోహనే. ప్రజలు వాళ్ళ తీర్పులు కంప్లీట్ 180 degrees మార్చేటువంటి చరిత్ర మనం చూసాం. కాబట్టి పొలిటికల్ పార్టీస్ అన్ని కూడాను వాళ్ళు ప్రజలని టేకన్ ఫర్ గ్రాంటెడ్ చేస్తే కనుక నష్టపోయేది పొలిటికల్ పార్టీస్. ఇంకా మన తప్పిదాలకు మనకు వచ్చినటువంటి దెబ్బలకు ఇంకెవరినో బ్లేమ్ చేస్తే అది కూడా చాలా దారుణమైన. ఏ పార్టీ అయినా కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల క్షేమము, మన స్వలాభాలు కాకుండా ప్రజలు మనల్ని ఎలా వాళ్ళు భావిస్తున్నారు అన్న విషయంలో వీళ్ళు కనుక దృష్టి సారించి దాని మీద ఫోకస్ పెడితే బహుశా ఒకసారి దెబ్బ తగిలినా మళ్ళీ రెండోసారి లేచి నిలబడినటువంటి ఒక పరిస్థితులు వాళ్ళకి రావచ్చు. రైట్, థ్యాంక్ యూ గిరిధర్ గారు అండ్ కిరణ్ తుమ్మల్ గారు, అలాగే చందు శ్రీనివాస్ గారు, డాక్టర్ ఫణి రాజ్ కుమార్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ట్రంప్ యుఎస్ఏలో విద్యాశాఖను మూసివేసే కార్యక్రమం దగ్గర నుంచి ఆయన జ్యుడిషియరీ మీద చేసిన తీవ్ర వ్యాఖ్యలు, అక్కడి నుంచి భారతదేశ రాజకీయాలు, ఇప్పుడు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. సో గిరిధర్ గారు చూశారు కదా.